ప్రపంచం మరో ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తుందా? మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోందా? అవును, ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్మోజ్ జలసంధి ఇప్పుడు మూతపడింది. దీంతో మొన్నటి వరకు $70 ఉన్న బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా $100 దాటేసింది. అసలు ఈ హార్మోజ్ జలసంధి మూసివేత వరల్డ్ ఎకానమీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతోంది? ఇండియాలో లీటర్ పెట్రోల్ $200 మార్కును టచ్ చేయబోతోందా? ప్రస్తుతం ఇండియా దగ్గర నిల్వలు ఎన్ని ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఫిబ్రవరి 28 అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ఆకస్మిక యుద్ధం ప్రకటించాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో భారీ దాడులు చేశాయి. ఈ దాడులకు ప్రతీకారంగా తమ దేశ భద్రత దృష్ట్యా హార్మోజ్ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ కేవలం బెదిరింపులకే పరిమితం కాలేదు. ఇరాన్ దళాలు డ్రోన్లు, మిజైల్స్తో కమర్షియల్ నౌకలపై దాడులు ప్రారంభించాయి. స్మైలైట్, MKD-VYOM నౌకలపై జరిగినటువంటి దాడుల్లో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం కూడా చూసాం. హార్మోజ్ జలసంధిని అధికారికంగా మూసివేస్తున్నట్లుగా IRGC, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. ఈ దేశాలను కాదని ఏ నౌకకైనా సరే హార్మోజ్ జలసంధి దాటడం చాలా కష్టమైన పని. ఒకవేళ ప్రయత్నిస్తే తగలబెడతామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. హార్మోజ్ జలసంధి మూసివేసి ఇవాల్టికి 10 రోజులైంది. రోజుకు 20 నుంచి 21 మిలియన్ బ్యారెళ్లు ముడి చమురు ఆ మార్గం ద్వారానే సప్లై అవుతూ ఉంటుంది. ఇక డాలర్ల ప్రకారం చూస్తే రోజుకు సుమారుగా $2 బిలియన్, ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 16,000 కోట్ల విలువైన ముడి చమురు హార్మోజ్ గుండా సప్లై అవుతూ ఉంటుంది. ఆయిల్ మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ LNG ఎగుమతిదారైనటువంటి ఖతార్ తన గ్యాస్ను కూడా ఈ మార్గం ద్వారానే పంపిస్తూ వస్తుంది. ప్రస్తుతం హార్మోజ్ జలసంధిలో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. షిప్లకు ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలు సైతం చేతులెత్తేయడంతో ఏ దేశపు నౌక సైతం హార్మోజ్ స్ట్రైట్ దాటేందుకు సాహసం చేయడం లేదు. ఫలితంగా గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇక ఇండియా విషయానికి వద్దాం. ప్రపంచంలో అత్యధికంగా చమురును కొంటున్న దేశాల్లో మనది 3వ స్థానంలో ఉంది. మనకు రోజు ఎంత ఆయిల్ అవసరమో తెలుసా? అక్షరాల 4.5 నుంచి 5 మిలియన్ బ్యారెళ్లు, అంటే 80 కోట్ల లీటర్లు. మనం వాడే ప్రతి 100 లీటర్ల ఆయిల్లో దాదాపుగా 85 లీటర్లు వేరే దేశాల నుంచే కొనుక్కుంటున్నదే. మరి మనకు ఏ ఏ దేశాల నుంచి ఆయిల్ వస్తుంది అనేది ఒకసారి చూస్తే మనకు అతిపెద్ద సప్లయర్ రష్యా. ఇండియాకు అవసరమైన క్రూడ్ ఆయిల్లో 35 నుంచి 40% రష్యా నుంచే వస్తుంది. తర్వాతి స్థానాల్లో ఇరాక్, సౌదీ ఉన్నాయి. ఇరాక్ నుంచి 20%, సౌదీ నుంచి 15% ఆయిల్ను ఇండియా దిగుమతి చేసుకుంటుంది. వీటితో పాటుగా UAE, అమెరికా, కొన్ని ఆఫ్రికన్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడే అసలు సమస్య ఉంది. UAE, ఇరాక్, సౌదీ నుంచి ఆయిల్ ఇండియాకు రావాలంటే హార్మోజ్ జలసంధి నుంచి దాటి రావాల్సిందే. కానీ ఇప్పుడు హార్మోజ్ బ్లాక్ అయింది. దీంతో ఇండియాకు అవసరమైన 40% ఆయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్లాన్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి టెన్షన్ అవసరం లేదంటూ ఎలా చెప్పగలుగుతుంది? స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ విశాఖపట్నం, మంగళూరు, పాడూరు లాంటి చోట్ల భూమి అడుగున భారీ గుహల్లో లక్షల బ్యారెళ్ల ఆయిల్ నిల్వ ఉందంటూ చెబుతోంది కేంద్రం. ప్రస్తుతం 250 మిలియన్ బ్యారెళ్లు, అంటే దాదాపుగా 4,000 కోట్ల లీటర్లు ఇంధన నిల్వలు ఉన్నాయంటూ చెబుతోంది. ఈ నిల్వలు 2 నెలల వరకు సరిపోతాయంటూ చెబుతోంది. రష్యా నుంచి 40% ఆయిల్ సరఫరా యథావిధిగా కొనసాగుతూనే ఉంది. సో నో టెన్షన్, అసలు టెన్షన్ అవసరమే లేదంటూ చెబుతోంది కేంద్రం. ఆఫ్రికా, అమెరికా లాంటి వేరే ప్రత్యామ్నాయ దేశాల వైపు కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అలాగే సామాన్యులపై భారం పడకుండా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించే ఆలోచన కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మరి యుద్ధం ఒకవేళ ఇలాగే కొనసాగితే, డిమాండ్ మరింత పెరిగితే ఆయిల్ ధరలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చుకోవడానికి ముందుగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచక తప్పని పరిస్థితి వస్తుంది. డీజిల్ రేటు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆటోమేటిక్గా కూరగాయలు, బియ్యం, ఇలా నిత్యావసర ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ఇక మనం ఆయిల్ కొనేందుకు డాలర్లు చెల్లించాలి. ఆయిల్ రేటు పెరిగితే డాలర్ల అవసరం పెరుగుతుంది. దీంతో డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ మరింత పడిపోతుంది.
ప్రస్తుతం డాలర్ రూపాయి మారకం విలువ 92గా ఉంది. కంపెనీల లాభాలు తగ్గుతాయనే భయంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటారు. మార్కెట్లు కుప్పకూలే పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఇది పరిస్థితి ఓవరాల్గా చూస్తే. హోర్మోజ్ జలసంధి మూసివేత అనేది కేవలం ఆ దేశాల సమస్య మాత్రమే కాదు, సామాన్యుడిపై ధరల బాంబు పేలబోతోంది. ప్రభుత్వ వ్యూహాలు ఎంతవరకు ఈ ధరలను కంట్రోల్ చేస్తాయి అనేది వేచి చూడాల్సిన అంశం. దీనిపై మీ అభిప్రాయం ఎలా ఉంది? పెట్రోల్ ధరలు పెరిగితే మీ బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.